బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ అటు హిందీ ఇటు తెలుగు చిత్రాల్లో బిజీగా ఉంది. ఇటీవల తను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పరికిలిస్తూ వస్తోంది. తన పర్సనల్ విషయాలు, లేటెస్ట్ ఫోటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది. తాజాగా స్క్రీన్ టైటిల్ డ్రెస్లో అదిరిపోయే స్టిల్స్ను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బాలీవుడ్ డాన్ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిలిం డాన్ 3 ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహించనున్న డాన్ 3లో రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది కియారా. ఈ రోజు సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకమైన స్టంట్స్ను కూడా కియారా నేర్చుకుంటుంది. గతేడాది సత్య ఫేమ్కి కహాని చిత్రంలో అలరించిన ముంబై బ్యూటీ ఈ ఏడాది 3 చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో గేమ్ చేంజర్స్, హిందీలో వార్ 2, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది. ఇక కియారా అద్వానీ తల్లి కాబోతోంది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ వైరల్ న్యూస్ వినిపించినప్పటికీ ఇందులో ఏది నిజం కాలేదు. కానీ ఇటీవల తన భర్తతో దిగిన ఫోటోల్లో పొట్ట కాస్త ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రెగ్నెంట్ అండి తెగ ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై కియారా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సినిమాల విషయానికి వస్తే తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ చేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల పేరుకు యమక్రేజ్ ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్గా టాక్ సొంతం చేసుకుంది. తన టాలెంట్కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది. 2-3 సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల భరతనాట్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కుర్రభామ రవితేజ ధమాకాతో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశపరిచిన గుంటూరు కారం సినిమాలో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీలకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావటం విశేషం. ఇప్పుడే ఈ స్థాయిలో శ్రీలీల ఊపందుందంటే ముందు ముందు ఏ స్థాయిలో సంచలనం సృష్టించబోతోందో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల సోషల్ మీడియాను యాక్టివ్ కనిపిస్తూ తన ఫ్యాన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఉండగా ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న అమ్మడు తనకు ఇష్టమైన డాన్స్ కూడా చేస్తోంది. తాజాగా హైదరాబాద్లో సమంత కుంభ్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీలీల గోదాదేవి వేషాధారణలో క్లాసికల్ డాన్స్ చేసింది. దాదాపు 10 నిమిషాల పాటు నాన్ స్టాప్గా పర్ఫామ్ చేసింది. ఈ వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. వీడియోని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. డాన్స్ చాలా బాగా చేసిందని మెచ్చుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18 స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తోంది. ఈ మీడియా వెంచర్కు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారులైన వయాకామ్ 18 స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఒప్పందంలో భాగంగా రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. ఈ మీడియా వెంచర్ కు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 2024 చివరి త్రైమాసికం కానీ 2025 తొలి త్రైమాసికానికి కానీ ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విలీనం తర్వాత సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ స్థలంలో ఒకటిగా నిలవనుంది. ఈ సంస్థకు స్టార్ ఇండియా నుంచి 8 భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 నుంచి 18 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్, జియో సినిమా పేరుతో 2 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు ఉండనున్నాయి. భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి ఈ ఒప్పందం ద్వారా నాంది పలికినట్లు అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. తమ వ్యాపార అభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు అవసరమైన ధరకే కంటెంట్ను అందించడం వీలుపడుతుందని చెప్పారు.
గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా వలరి. అయితే రితికా సంతోష్ని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీరామ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరింత ఇంట్రెస్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కంటెంట్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ చిత్రాలను చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్షుద్ర పూజలు, దెయ్యాల సినిమాలదే ఇప్పుడు హవా నడుస్తుంది. విరూపాక్ష సినిమా నుంచి మొన్నటి పొలిమేర 2 పిన్న వరకు భయపెట్టే హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో సరికొత్త దెయ్యం సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం వలరి. రితికా సంతోష్ని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీరామ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కె సత్యసాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్, టీజర్స్ తో పై ఆసక్తిని కలిగించాయి మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరింత ఇంట్రెస్టింగ్ వచ్చేసింది. ఆద్యాంతం భయపెట్టే సన్నివేశాలతో సాగిన ఈ వలరీ ట్రైలర్ ఆకట్టుకుంది. చేసిన హత్యలను కిల్లర్ మర్చిపోతే ఆ మరణించిన వారు కిల్లర్ను మర్చిపోతారా అంటూ మూవీపై క్యూరియాసిటీని కలిగించింది. అయితే అది వెంకటాపురం బంగ్లా దయ్యాల కొంప అనే డైలాగ్తో మొదలైన ట్రైలర్ 3 కొత్త పాత్రలను పరిచయం చేస్తూ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. పూర్తిగా హర్రర్ ఎలిమెంట్స్ ట్రాంటినరీగా రూపొందించిన ఈ సినిమాలో మరోసారి తన నటనతో కట్టపడేసింది రితికా సింగ్. అయితే ఈ ట్రైలర్తోనే సినిమా ఇలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది డైరెక్టర్ రితికా సంతోష్ని. కేరళ అడవుల్లో ఏనుగుల వేట, వాటితో వేల కోట్ల రూపాయల దోపిడీ ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ప్రోచర్. సినిమా నజరియన్, రోషన్ మాథ్యూ, దింబేందు భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిషి మెహతా తెరకెక్కించిన ఈ ప్రోజెక్ట్ సిరీస్కు ప్రముఖ నటి ఆలియా భట్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. కేరళ అడవుల్లో ఏనుగుల వేట, వాటితో వేల కోట్ల రూపాయల దోపిడీ ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ప్రోచర్. అయితే సినిమా సంజయన్, రోషన్ మాథ్యూ, దిబెందు భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిషి మెహతా తెరకెక్కించిన ప్రోచర్ సినిమాకు ప్రముఖ నటి ఆలియా భట్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ప్రోచర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. భారతదేశంలోని అతిపెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇది ఒకటి అనే కాప్షన్ తెరకెక్కించిన ప్రోచర్ సిరీస్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఏనుగుల వేటాడే ముఠా ఆగడాలు, వారిని పట్టుకోవటానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ప్రయత్నాలు, ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ పై రికార్డు సృష్టించారు ప్రోచర్. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించారు. అనంతరం సిరీస్ పై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఏనుగులను అలా ఎలా చంపేస్తారు, అలా ఎలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణికవా, అలా చేసే పనిలో మానవత్వం ఉండదా? ప్రోచర్ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ అన్నాయి. ఏజెంట్లో జైడ్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు పోరాడాలి అని రాసుకొచ్చాడు మహేష్. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇప్పటికే ప్రోచర్ సిరీస్కు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మరి మహేష్ బాబు రివ్యూతో మరిన్ని రికార్డులు కొల్లగొడతాడో చూడాలి. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.